सिंह, एक्स एडिशनल डीजी सीआरपीएफ, चेयरमैन मार्डर्स एसोसिएशन। ये हमारे पूरा ऑल इंडिया से जो जवान आए हैं, ये दक्षिण भारत के राज्यों की एक सेमिनार है। इसमें अर्धसैनिक बलों की जो भी मांगे हैं वो जायज़ है, मैं उनका पूर्ण समर्थन करता हूँ। आशा करता हूँ कि हमारा मेमोरेंडम, हमारा ज्ञापन सरकार तक पहुँचे और ये मांगे जल्दी से जल्दी पूरी हो जाए। जय हिंद, जय पैरामिलिट्री। जय हिंद साथियों, हमारा जो पैरामिलिट्री का साथ जो अन्याय कर रहा है भारत सरकार, इसका खिलाफ हम लोग अपना साथियों को इकट्ठा करने के लिए हम आज तेलंगाना से हमारा टीम लेकर आया है। कलेक्टर ऑफिस में मेमोरेंडम दिया। हमारा HR सिंह साहब दिल्ली से आया। हम लोग देखिए सर, हम लोग आर्मी से कोई भी कम्युनिटी नहीं कर रहे हैं, मगर हमारा साथ सौतेला व्यवहार कर रहा है। इसी के खिलाफ हम लोग पूरा भारत हिंदुस्तान को हमारा दुख दर्द दिलाने के लिए हम पहुंचे हैं सर। जय तेलंगाना, जय भारत। గత 30-70 సంవత్సరాలు ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో అప్పటి నుంచి పారామిలిటరీ అనే ఫోర్సెస్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. మా చేత డ్యూటీలు అధికంగా తీసుకుంటున్నారు. ఎలక్షన్ సుచారు రూపసి కావాలంటే ప్రతి రాష్ట్రం కోరుకునేది CRPF కేంద్ర బలగాలు అంటారు. అటువంటి కేంద్ర బలగాల్ని వెల్ఫేర్ విషయంలో గుర్తించడం లేదు. ప్రజలకు తెలియదు. ఏ ఒక్క పార్లమెంట్ మీద అటాక్ జరిగింది, రక్షించిన వాళ్ళు ఎవరో పారామిలిటరీ జవాన్లు. కానీ ఆ శ్రేయ ఎవరికి పోయింది? ఆర్మీ వాళ్ళకి. బొంబే అటాక్, తాజ్ హోటల్లో అటాక్ జరిగింది, రక్షించింది ఎవరు? పారామిలిటరీ జవాన్లు. నక్సలైట్ ఏరియాలో, దుర్గం పహాడీ ఏరియాలో, జంగల్లో రక్షించేది ఎవరు? ఆపరేషన్ చేసేది ఎవరు? పారామిలిటరీ. కానీ శ్రేయ ఎవరికి పోతుంది? ఆర్మీ వారు తీసుకుంటున్నారు. ఈ పారామిలిటరీకి ఒక సైనిక బోర్డు లేదు, ఒక క్యాంటీన్లో GST మాఫీ లేదు, ఒక మెడికల్ ఫెసిలిటీస్ లేదు, పెన్షన్ లేదు. మమ్మల్ని సివిలియన్స్ కింద క్రియేట్ చేసి మమ్మల్ని సివిలియన్స్తో కలిపేశారు. సివిలియన్స్ 8 అవర్స్ డ్యూటీ చేసి తమ ఇంటికి తాము వెళ్ళిపోతారు. మేము కోరుకున్నది ఒకటే సార్, మాకు చేసే డ్యూటీకి తగ్గట్టు మాకు ప్రతిఫలం ఇవ్వండి. మేము ఎవరిని అడుక్కోవడం లేదు, మేము భిక్షాటన చేయట్లేదు. మేము చేసిన డ్యూటీకి తగ్గ ఫలితం ఇవ్వండి. మాకు సివిలియన్తో సమానం చేయొద్దు. మేము ఆర్మడ్ ఫోర్సు, మాకు పెన్షన్ ఇవ్వమని ఆనరబుల్ ఢిల్లీ హైకోర్టు ఎప్పుడో జూన్ జూలైలో డిక్లేర్ చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరితో సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఆనరబుల్ సుప్రీంకోర్టులో స్టే చేసి మాకు రావాల్సిన, మాకు దక్కవలసిన పెన్షన్ని ఏ విధంగా అణగదొక్కాలని చూస్తూ ఈ కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అనిపిస్తుంది. హెడ్ కానిస్టేబుల్ M శ్రీధర్, BSF ఎక్స్-1. ఈ గత చాలా సంవత్సరాల నుంచి మేము పారామిలిటరీ ఫోర్సెస్ మేము చాలా ఈ హక్కుల గురించి పోరాడుతున్నాం. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అనుకుంటున్నారు. యాక్చువల్గా డ్యూటీ బార్డర్లో, ఇంటర్నేషనల్ బార్డర్లో BSF, ITBP, SSB ఇవన్నీ కవర్ చేస్తున్నాయి. కానీ అందరికీ అనుకుంటున్నారు, పబ్లిక్ అనుకుంటున్నారు ఓన్లీ ఆర్మీ డ్యూటీ చేస్తున్నారు అనుకుంటున్నారు. ఆర్మీ కాదండి. యాక్చువల్గా ఇంటర్నేషనల్ బార్డర్లో BSF చేస్తుంది, ITBP చేస్తుంది, అలాగే SSB చేస్తుంది. ఇంక ఎయిర్పోర్ట్లో ఉందంటే ఎయిర్పోర్ట్లోని CSF చేస్తుంది. నక్సలైట్ ఏరియా అనేది CRPF అండ్ BSF అన్ని కవర్ చేస్తున్నారు. మొత్తం ఆల్మోస్ట్ ఈ పారామిలిటరీ ఫోర్సెస్ అంతా కవర్ చేస్తుంది. కానీ ప్రజలకు ఏంటంటే తెలియట్లేదు. ఇవన్నీ ఓన్లీ ఆర్మీ 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 అనుకుంటారు. నాట్ ఎవర్ ఆర్మీ, ఓన్లీ ఫర్ పారామిలిటరీ మొత్తం అంతా మేము చేస్తున్నాం. అందుకే మాకు ఈ ఫోర్స్ డిఫెన్స్కి ఏ విధంగా హక్కులు ఉన్నాయో మాకు కూడా ఈ హక్కులన్నీ మాకు కల్పించాలని కోరుతున్నాం. ఫస్ట్ ఒకటి GST, క్యాంటీన్లో GST ఉండకూడదండి. 2 CLMS, ఆల్ ఓవర్ ఇండియాలో CLMS మొత్తం అందరికీ CSF, CRPF, ITBP మొత్తం 6 పారామిలిటరీ అందరికీ CLMS లాంగ్ అవ్వాలి. తర్వాత పిల్లలకి ఈ కోటా ఉంటుంది, ఎడ్యుకేషనల్ కోటా, వాళ్ళకి కోటా కూడా సైనిక్ కలిగిస్తున్నారు, అలాగే అది కూడా మాకు అమలు చేయాలి. తర్వాత ఈ ఎక్స్ సర్వీస్ జాబులకు కానీ దేనికైనా డిఫెన్స్ కలిగిస్తున్నారు జాబులు, అలాగే మా పారామిలిటరీ కూడా ఇవ్వాలి. ఎందుకంటే మా డ్యూటీ 24 అవర్స్ అండి, 24/7 అండి, 24 గంటలు మా డ్యూటీ. ఒక్కసారి బోర్డర్కి వెళ్తే తెలుస్తుంది. ఇక్కడి నుంచి మాట్లాడడం కాదు, ఎక్కడికి వెళ్ళినా ఆల్ ఓవర్ ఇండియాలో చూడండి BSF, CRPF, ITBP, CSF ఎవరి మొత్తం పారామిలిటరీ ఫోర్స్ అంతా కవర్ చేస్తుంది. బోర్డర్లో బంగ్లాదేశ్ బోర్డర్ చూడండి, చైనా బోర్డర్ చూడండి. లాస్ట్ టైం చూడండి ITBP ఎంతమంది చనిపోయారు. అప్పుడు శ్రీనగర్లో ఎంతమంది చనిపోయారు, కూర్మా దాడిలోని. ఇవన్నీ ఎవరు గుర్తించట్లేదు. ఒకసారి ప్రజలు కూడా గుర్తించాలి. అలాగే ఇక్కడ రాజకీయ నాయకులు విశాఖపట్నం కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా గుర్తించాలి మా సమస్యలని. ఎందుకంటే మాకు పార్టీలతో సంబంధం లేదు. మేము కోరుకునేది ఏంటంటే మాకు వెల్ఫేర్ అనేది కావాలి. ఎందుకంటే మేము డ్యూటీ చేస్తున్నాం, 24 గంటలు డ్యూటీ చేస్తున్నాం. మా సైనికులు ఎంతోమంది అక్కడ ప్రాణాలు విడిచిపెడుతున్నారు, దేశానికి సేవ చేసి ప్రాణాలు విడిచిపెడుతున్నారు. దయచేసి ఈ మా మీడియా ద్వారా మేము విన్నపించుకున్నంతా మీడియా ద్వారా అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు చంద్రశేఖర్, పారామిలిటరీ విశాఖపట్నం అనకాపల్లి పారామిలిటరీ వెల్ఫేర్ అసోసియేషన్ క్యాషియర్. మేము గత స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఈ దేశానికి పారామిలిటరీ
అంటే BSF, CRPF, CASF, ITBP, SSB, అస్సాం రైఫుల్, కోస్ట్ గార్డ్, ఇలాగా అన్ని ఫోర్సులు కలిపి NDRF అన్ని ఫోర్సులు కలిపి భారతదేశాన్ని రక్షించడంలో ముఖ్య భూమిక మేము పోషిస్తున్నాము. అయినప్పటికీ కూడా భారతదేశంలో ఉన్న ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళు మమ్మల్ని మేము చేస్తున్న డ్యూటీని కూడా అసలు పట్టించుకోవట్లేదు. కాబట్టి మాకు ఏదైతే డిఫెన్స్కి హక్కులు రైట్స్ ఉన్నాయో అవే హక్కులు మాకు ఇమ్మని అడుగుతున్నాం. మాకు ఇంతకుముందు పెన్షన్ ఉండేది 2004 ముందు. ఈ పెన్షన్ ఈ మధ్యన 2004 తర్వాత పెన్షన్ని బంద్ చేశారు. ఆ ఓల్డ్ పెన్షన్ని ఇమీడియట్లీగా లాగు చేయాలని మేము గవర్నమెంట్ కోరుకుంటాం. దాంతోపాటు ఇండియాలో ఉన్న ప్రతి జిల్లాలో కూడా ఒక CGHS బ్రాంచ్ ఓపెన్ చేయాలి. అలాగే CLMS ఇమీడియట్లీ లాగు చేయాలి. దాంతోపాటు క్యాంటీన్లో GSTని రద్దు చేయాలి. దీంతోపాటు పారామిలిటరీ జవాన్లు ఎక్కడ చనిపోయినా సరే వాళ్ళకి డిఫెన్స్తో సమానంగా సయ్యద్ దర్జా, అమరవీరుల దర్జా మాకు ఇవ్వాలి. దాంతోపాటు మా పారామిలిటరీ పిల్లలకు ఏవైతే డిఫెన్స్ వెల్ఫేర్స్ ఉన్నాయో అవే హక్కులు మాకు కూడా కల్పించాలి. భారతదేశంలో ప్రతి జిల్లాలో కూడా ఒక పారామిలిటరీ సైనిక బోర్డు ఇమీడియట్గా ఏర్పాటు చేయాలి. ఈ అన్ని డిమాండ్ల మీద మేము పోరాటం చేస్తూ ఈరోజు విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఒక కలెక్టర్ గారు విన్నవించుకోవడానికి ఒక మెమోరాండం ఇవ్వడానికి ఈ విధంగా అందరూ కలిసి పారామిలిటరీ సైనికులు అందరం కలిసి ఒక మాజీ పారామిలిటరీ సైనికులు కలిసి వచ్చాము. దయచేసి ఈ ఏదైతే పారామిలిటరీ ద్వారా మేము కలెక్టర్ గారు విన్నవిస్తామో దయచేసి కలెక్టర్ గారు మా యొక్క విన్నపాన్ని ఆలకించి దాని పైన మా ప్రస్తుతం ఉన్న బీజేపీ మోడీ ప్రభుత్వానికి దాన్ని అందించి మాకు అన్ని హక్కులు కల్పించినట్టుగా మీరు కూడా ఈ వంతు సహకారం అందించాలని మేము కలెక్టర్ గారికి మా పారామిలిటరీ సభ్యులందరి తరఫున కూడా మేము కోరుకుంటాం.